హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు. ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ వెల్ యాజ్ అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళకైతే థర్డ్ సెమ్లో ఉంటుంది, అలాగే ఫోర్త్ సెమ్లో కూడా ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఎవరైతే C16 స్కీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది. అలాగే ఎవరైతే C20 స్కీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోర్త్ సెమిస్టర్లో ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 టైప్స్ అండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది మనం 2 టైప్స్. ఫస్ట్ వన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సింపుల్గా నేను LDE అని రాస్తున్నాను. అలాగే సెకండ్ కేటగిరీ ఏంటంటే నాన్ హోమోజీనియస్ LDE, నాన్ హోమోజీనియస్ LDE, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనండి. ఇప్పుడు ఇంతకీ ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎలా అంటాము, అలాగే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు పిలుస్తామో మనకు తెలియాలంటే ఈ జనరల్ ఫామ్ అయితే మనం ముందు డిస్కస్ చేద్దాం. జనరల్గా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. అలాగే ఒకవేళ ఎఫ్ ఆఫ్ డి నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని మనం నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పిలుస్తాం. ఆల్రెడీ ఇక్కడ చూడండి క్లియర్గా, ఈజ్ ఈక్వల్ 0 అయితే హోమోజీనియస్ కాబట్టి, నాట్ ఈక్వల్స్ 0 అయితే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాం, దాని యొక్క జనరల్ ఫామ్ ఏంటి అని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫర్దర్ సెక్షన్లో నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేద్దాం అనేది మనం ఫర్దర్ వీడియోస్లో అయితే మనం డిస్కస్ చేద్దాం అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనియస్ లీనియర్ డిఈ అంటే ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు అయితే 0 ఉండాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సారీ, ఇందాక మనం ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై అని మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఈ హోమోజీనియస్ లీనియర్ డిఈలో మనకి మొత్తం సెకండ్ ఆర్డర్ ఉంటుంది, థర్డ్ ఆర్డర్ ఉంటుంది, ఫోర్త్ ఆర్డర్ కూడా ఉంటుందండి. ఓకేనా, అంటే ఆర్డర్ అంటే ఏంటంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్నే మనం ఆర్డర్ అంటామండి. అంటే 2 టైమ్స్ డెరివేటివ్ ఉందనుకోండి మనకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్లో, దాన్ని మనం ఆర్డర్ అంటాం. ఒకవేళ 3 టైమ్స్ ఉందనుకోండి డెరివేటివ్, దాన్ని మనం ఆర్డర్ అంటాం, ఆర్డర్ 3 అని పిలుస్తాం. అలాగే 4 టైమ్స్ ఉందనుకోండి డెరివేటివ్, దాన్ని మనం ఆర్డర్ 4 అని పిలుస్తాం. కాబట్టి మనకి ఈ హోమోజీనియస్లో సెకండ్ ఆర్డర్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవాలి, థర్డ్ ఆర్డర్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవాలి, ఫోర్త్ ఆర్డర్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. ఓకేనా, ఫస్ట్ నేను సెకండ్ ఆర్డర్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ద జనరల్ ఫామ్ ఏంటో నేను చెప్తాను. ఒకవేళ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీని యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే, a ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ సి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదండి.
సెకండ్ ఆర్డర్ ఎందుకయిందంటే, ఇక్కడ ఈ మనం తీసుకునే డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో హైయెస్ట్ డెరివేటివ్ 2 కాబట్టి అది సెకండ్ ఆర్డర్ అయిందండి. అలాగే హైయెస్ట్ డెరివేటివ్ 3 ఉంటే అది థర్డ్ ఆర్డర్ అవుతుంది. హైయెస్ట్ డెరివేటివ్ 4 ఉంటే అది ఫోర్త్ ఆర్డర్ అవుతుంది. మనం ఇక్కడ సెకండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఏ అండ్ బి, సి అనేవి న్యూమరికల్ వాల్యూస్ కాన్స్టెంట్స్ అండి. ఇప్పుడు ఈ విధంగా మనకి క్వెషన్‌లు అడుగుతుంటాడండి. క్వెషన్‌లు అడిగినప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? జస్ట్ సాల్వ్ అంటాడు. కాబట్టి దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో మనం ముందు ప్రొసీజర్ అయితే డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మీరు దీన్ని సాల్వ్ చేయాలంటే ఈ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే దీంట్లో ఉన్న ఫస్ట్ వై టర్మ్స్ అన్నిటిని కూడా కామన్ తీయాలండి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో ఉన్న వై టర్మ్స్ అన్నిటిని కూడా కామన్ తీయండి. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఏ ఇంటూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే వై టర్మ్ మనం కామన్ తీస్తున్నాం కాబట్టి ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ బి ఇంటూ డి బై డిఎక్స్ ప్లస్ సి ఓవరాల్గా నేను వై కామన్ తీసాను కాబట్టి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఈ డి బై డిఎక్స్ ప్లేస్లో మనం క్యాపిటల్ డి రీప్లేస్ చేసుకోవాలండి. క్యాపిటల్ డిలో మార్చుకోవాలి. అంటే పుట్ డెరివేటివ్ ఆపరేటర్ డి బై డిఎక్స్ ఆ ప్లేస్లో మనం ఏం చేయాలండి? క్యాపిటల్ డి అయితే రీప్లేస్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ అప్పుడు పైన అబోవ్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? డి బై డిఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ డి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఉందండి. స్క్వేర్ ఉంది కాబట్టి డి స్క్వేర్ అవుతుందండి. కాబట్టి ఎలా చేంజ్ అవుతుంది? ఏ ఇంటూ డి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఓన్లీ డి బై డిఎక్స్ ఉంది కాబట్టి బి ఇంటూ డి ప్లస్ సి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 కింద కన్వర్ట్ అవుతుంది. ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ ఏ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఇది కూడా మనకు కొన్ని సార్లు ప్రాబ్లం అయితే ఎలా అడుగుతుంటాడు. ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ ప్లస్ సి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0 అని డైరెక్ట్‌గా ఇచ్చేస్తాడు వాడు. కొన్ని సార్లు అయితే ఇలాగా ఏ ఇంటూ డి స్క్వేర్ వైపు డిఎక్స్ స్క్వేర్ ఈ ఫార్మాట్‌లో ఇస్తుంటాడండి. ఒకవేళ ఈ ఫార్మాట్‌లో ఇస్తే మనం ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కన్వర్షన్ ఏంటంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ని ఆక్సిలరీ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేయాలండి. దానికోసం ఏం చేస్తామంటే పుట్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎం అయితే రీప్లేస్ చేయాలండి. క్యాపిటల్ డిలో ప్లేస్‌లో మనం ఎం అయితే రీప్లేస్ చేయాలి కాబట్టి పైనున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఏఎం స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎం ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్‌నే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఈ ఈక్వేషన్‌నే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్. కాబట్టి ఈ విధంగా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ని మనం ముందు ఆక్సిలరీ ఈక్వేషన్‌లో మనం మార్చుకోవాలి. అంటే ఎంఎల్‌లోకి మనం మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే మీరు అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఆక్సిలరీ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేసామో మనం ఇంటూ వై అయితే రాయమండి. దానికే మనం సొల్యూషన్ అయితే ఫైండ్ ఔట్ చేస్తాం కాబట్టి ఇంటూ వై అయితే రాయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్‌గా ప్రొసీజర్ అండి. అంటే ఈ విధంగా డీవై బై డీఎక్స్‌లో ఇచ్చిన వాటిని క్యాపిటల్ ఈలో మార్చుకోవాలి. క్యాపిటల్ ఈలో నుంచి మనం స్మాల్ ఎమ్‌లో అయితే మార్చుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఎమ్‌లో మారిన తర్వాత ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? దీనికి రూట్స్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి అలా ఏ ఫార్ములా ఇచ్చేయొచ్చు? మన బేసిక్ ఫార్ములా మన లోవర్ క్లాస్ నుంచి నేర్చుకున్న ఫార్ములానే m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా ఇచ్చేసుకొని ఈ పైనున్న ఆక్సిలరీ ఈక్వేషన్‌కి మనం mకి అయితే వాల్యూస్ ఫైండ్ ఔట్ చేస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 వాల్యూస్ అయితే మనకొస్తాయి. 2 రూట్స్ అయితే వస్తాయి. m వాల్యూ వచ్చిందంటే d వాల్యూ వచ్చినట్టే. d వాల్యూ వచ్చిందంటే dy బై dx వాల్యూ వచ్చినట్టే కాబట్టి ఆ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏబీసీ అంటే ఏంటి? ఈ ఫార్ములాలో ఏబీసీ అంటే ఏంటండి? ఏ అనేది మనం ఎలా తీసుకుంటాం? ఏ అనేది ఏంటండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలండి. అంటే ఎక్స్ స్క్వేర్‌కి ముందున్న వాల్యూ అయితే తీసుకోవాలి. లైక్ ఎమ్ స్క్వేర్. ఎమ్‌లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ అని తీసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్
అలాగే బి వాల్యూ ఎలా తీసుకోవాలి? దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎం. సి అంటే ఏంటండి? ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్‌లో ఉన్న కాన్స్టెంట్. ఓకే. ఈ వాల్యూస్ 3 వాల్యూస్ ఐడెంటిఫై చేసి ఫార్ములాలో రీప్లేస్ చేయడమేనండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ కాన్సెప్ట్. ప్రతి పేపర్‌లో అయితే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయమని అయితే మాత్రం ఇస్తాడు. ఓకే. ఎప్పుడైతే మనం ఈ ఫార్ములాలో రీప్లేస్ చేసామో మనకి రూట్స్ అయితే వస్తాయండి. ఆ రూట్స్ వచ్చిన తర్వాత ఆ రూట్స్ యొక్క నేచర్ బట్టి మనం దీని యొక్క జనరల్ సొల్యూషన్స్ అయితే రాయాలండి. రూట్స్ యొక్క నేచర్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మనం రూట్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత రూట్స్ అనేవి 3 కేటగిరీస్‌లో రావచ్చండి. ఓకే. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనకొచ్చే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అవ్వచ్చండి. రూట్స్ అనేవి రియల్‌గా రావచ్చు. రియల్ నంబర్స్‌తో పాటు డిఫరెంట్ అవ్వచ్చు 2 కూడా. మనకొచ్చే 2 రూట్స్ కూడా డిఫరెంట్ అవ్వచ్చండి. కాబట్టి ఇలా డిఫరెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ y. మనం వైకి ఫైండ్ ఔట్ చేస్తాము సొల్యూషన్స్ అన్ని. y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1 x ప్లస్ c2 e పవర్ m2 ఇంటూ xn. C1, C2 అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే ఏబీ వాల్యూస్ అయినా కూడా రీప్లేస్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇది ఒకవేళ మనకొచ్చిన 2 రూట్స్ కూడా రియల్ నంబర్స్ డిఫరెంట్ అయితే మనం ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. ఇక్కడ m1 అంటే వన్ ఆఫ్ ద రూట్, m2 అంటే అదర్ రూట్ అండి. మనకొచ్చే రూట్ వాల్యూస్ అనేవి ఇక్కడ m1 ప్లేస్‌లోని m2 ప్లేస్‌లో అయితే రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్‌గా వస్తే అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ mx. అంటే 2 రూట్స్ వస్తాయి. బట్ 2 రూట్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి ఈ m ప్లేస్‌లో ఆ ఈక్వల్‌గా వచ్చే రూట్ అయితే రీప్లేస్ చేస్తాం మనం. ఓకే. అండ్ ఫైనల్లీ థర్డ్ కేటగిరీ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అయితే. రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ అయితే దీన్ని మనం a ప్లస్ ఆర్ మైనస్ ఐబితో డినోట్ చేస్తాం. a ప్లస్ ఆర్ మైనస్ ఐబి. ఇక్కడ a అనేది ఏంటంటే రియల్ పార్ట్. కాంప్లెక్స్ నెంబర్స్‌లో ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు. a అంటే రియల్ పార్ట్ అండి. అండ్ b అనేది వచ్చేసరికి ఇక్కడ ఇమేజినరీ పార్ట్ కింద మనం తీసుకుంటాం. ఇమేజినరీ పార్ట్. ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ c1 cos bx ప్లస్ c2 sin bx. ఇది మనం యూజ్ చేసే ఫార్ములా. ఇక్కడ ఏ అంటే మనకు వచ్చిన కాంప్లెక్స్ నెంబర్‌లో ఉన్న రియల్ పార్ట్ అండ్ బి అంటే మనకి వచ్చిన కాంప్లెక్స్ నెంబర్ నుంచి వచ్చిన ఇమేజినరీ పార్ట్ వాల్యూస్ అయితే ఈ ఫార్ములాలో రీప్లేస్ చేయాలండి. ఓకేనా? కాబట్టి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసినా ఈ 3 కేటగిరీస్‌లో ఏదో కేటగిరీకి అయితే మనకి రూట్స్ అయితే వస్తాయండి. దాన్ని బట్టి మనం ఫార్ములా అయితే అప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేశాను. నాకు 3, వచ్చాయనుకోండి. 3, అనేవి ఏంటి? 3 వేరు, -1 వేరు కాబట్టి రియల్ నంబర్స్ 2 కూడా అండ్ డిఫరెంట్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. ఓకే. అలాగే ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు నాకు -1, వచ్చాయండి. ఇది -1 బట్ 2 కూడా రియల్ నంబర్స్. అప్పుడు ఏమవుతుంది మన కేటగిరీ? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఈ m ప్లేస్‌లో మనకొచ్చిన -1 రీప్లేస్ చేయాలండి. అలాగే ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు నాకు 2 ± లేదా 2 ± 3i ఇలా వచ్చిందనుకోండి.
ఎప్పుడైతే ఇలా ఐ వచ్చిందో దాన్ని ఇమాజినరీ నెంబర్ అంటాం. ఇమేజ్ నెంబర్‌తో పాటు ఒక రియల్ నంబర్ కూడా ఉంటే అది టోటల్‌గా కాంప్లెక్స్ నంబర్ అవుతుందండి. కాబట్టి ఇది కాంప్లెక్స్ నంబర్ కేటగిరీ. అంటే ఇప్పుడు మనం థర్డ్ ఫార్మ్‌లో యూజ్ చేయాలి. ఇందులో 2 అనేది ఏ వాల్యూ అవుతది? బి అనేది 3 వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం రీప్లేస్ చేయడమే. ఓకే. అది మనం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్‌గా తెలుస్తదండి. ఓకేనా? ఇది ఈ విధంగా ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం గాని మనకొస్తే థర్డ్ ఆర్డర్ ఈజీగా చేయొచ్చు. ఫోర్త్ ఆర్డర్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ మనకి డిస్‌ప్లేలో కనిపిస్తున్న ఈ 3 ఫార్ములాస్ ఈ చాప్టర్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే థర్డ్ ఆర్డర్ డెరివేటివ్‌కి థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఈ ఫార్ములాస్‌ని మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటాం. ఫోర్త్ ఆర్డర్ మనం సాల్వ్ చేసినప్పుడు కూడా ఈ ఫార్ములాస్‌ని మనం దీని నుంచే మనం ఎక్స్‌పాండ్ చేసుకుంటామండి. అయితే ఒకసారి ఈ ఎస్పెషల్లీ కాంప్లెక్స్ నంబర్స్ గురించి మీకు ఒకసారి డీటెయిల్‌గా చెప్తాను. మనకు ఆల్రెడీ తెలిసిన వాల్యూసే కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ √16 ఉందనుకోండి. √16 వాల్యూ ఎంత అవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుందండి. ఏనంటే +4 ఇంటూ +4 16 -4 -4 ఇంటూ -4 ఆల్సో 16. అలాగే ఒకవేళ √25 ఉందనుకోండి. దీని వాల్యూ ఎంత అవుతుంది? +or -5 అవుతుందండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ √49 ఉందనుకోండి. దీని వాల్యూ ఎంత అవుతుంది? +or -7 అవుతుందండి. అలాగే ఒకవేళ √-16 వస్తే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. √-16 వస్తే ఎలా రాయాలి దీన్ని? దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే √16 ఇంటూ √-1 16 ఇంటూ -1 -16 కాబట్టి √16 వాల్యూ ఎంత? +or-4 ఇక్కడ √-1 వాల్యూయే ఐఎన్. ఐ స్టాండ్స్ ఫర్ అయోటా అంటాం. అంటే ఇమాజినరీ పార్ట్ అనేది. ఓకేనా? అంటే ఎప్పుడైతే మీకు రూట్ లోపల ఒక నెగెటివ్ నెంబర్ వచ్చిందో అది కంపల్సరీగా ఇమేజినరీ నెంబర్ అవుతది. ఓకే. అలాగే నెక్స్ట్ మనం √-25 తీసుకున్నాం అనుకో. √-25 సింపుల్‌గా ఇక్కడ ఏం చేద్దామంటే ప్రతిసారి ఇలా రాయకుండా √25 వాల్యూ ఎంతండి? +or-5 కాబట్టి అండ్ రూట్ లోపల మైనస్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఐ కింద మీరు పెట్టుకోవాలి. ఇమేజినరీ నెంబర్ అవుతది. అలాగే √-49 ఉంది. √-49 ఉంది. √49 వాల్యూ ఎంత? +or-7 రూట్ లోపల మైనస్ ఉంది కాబట్టి ఐ అని పెట్టుకుంటాం. ఓకేనా? ఈ విధంగా మనకి ఇమేజ్ నంబర్స్ ఫార్మ్ అవుతాయి. ఇమేజ్ నంబర్‌తో పాటు ఒక రియల్ నంబర్ ఉంటే అది కాంప్లెక్స్ నంబర్ అవుతదండి. ఓకేనా? అంటే మనకి ఈ థర్డ్ కేటగిరీ రావాలంటే కంపల్సరీగా మనకి రూట్ లోపల నెగెటివ్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఇమేజ్ నంబర్స్ వస్తాయి. ఇమేజ్ నంబర్స్ వస్తేనే కాంప్లెక్స్ నంబర్స్ వస్తాయండి. కాబట్టి ఈ 3 రూట్స్ కవర్ అయ్యేలాగా మనం ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే. ఇప్పుడు ఒక క్వెషన్ అయితే మనం తీసుకొని సాల్వ్ చేద్దాం. సాల్వ్ d² + 3d + 2 ఇంటూ y = 0 ఇచ్చాడు. ఇది షార్ట్ ఆన్సర్స్‌కి అడుగుతుంటాడు ఈ మోడల్ ఎక్కువ. ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ డీలు ఇచ్చాడు కాబట్టి జస్ట్ మనం దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి క్యాపిటల్ డి ప్లేస్‌లో ఎమ్ అనే వాల్యూ రీప్లేస్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఒక జస్ట్ చిన్న వర్కింగ్‌తో పాటు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గివెన్ ఇది హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. గివెన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు మనకి? d² + 3d + 2 ఇంటూ y = 0. దీన్ని మనం ఆక్సిలరీ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి సింపుల్‌గా పుట్ d m అయితే రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? m² + 3m + 2 = 0. అంటే ఎక్కడైతే మనకు డి ఉందో ఆ డి ప్లేస్‌లో జస్ట్ మనం ఎమ్ అనే వాల్యూ రీప్లేస్ చేస్తే డి బదులు మనకి ఎమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఈక్వేషన్ ఏమంటాం మనం? ఆక్సిలరీ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్. ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ని ముందు మనం ఆక్సిలరీ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్‌లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏబీసీ వాల్యూస్ అయితే నోట్ చేసుకోండి. ఏ వాల్యూ ఎంత? అంటే m² కోఎఫిషియంట్. m ముందు ఏమీ లేదు కాబట్టి 1 తీసుకుందాం ఏ వాల్యూ. బి వాల్యూ అంటే m కోఎఫిషియంట్. m ముందు 3 అయితే ఉంది. 3 అండ్ సి వాల్యూ అనేది కాన్స్టాంట్ +2. ఓకేనా? ఇలా ఏబీసీ వాల్యూస్ నోట్ చేసుకున్న తర్వాత m మన బేసిక్ ఫార్ములా m
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇప్పుడు మనం ఆల్రెడీ పైన నోట్ చేసుకున్న వాల్యూస్ అయితే ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ బి ఈజ్ 3 కాబట్టి మైనస్ బి అంటే మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ 1, ఏ వాల్యూ ఈజ్ 1 అండ్ సి వాల్యూ ఈజ్ 2 by 2a, 2 into again a value is 1. రీప్లేస్ చేసాం. ఫైనల్ వి గెట్ m ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేద్దామండి, మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 3 స్క్వేర్ ఈజ్ 9 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 8 బై 2 ఇంటూ 1 ఈజ్ 2 దట్ ఈక్వల్స్ టు మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 9 minus 8 is 1 by 2. రూట్ 1 వాల్యూ 1 కాబట్టి దట్ ఈజ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 వాల్యూ 1 అండి బై 2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుందాం అండి. మైనస్ 3 ఒకసారి ప్లస్ 1 తీసుకుందాం బై 2. ఇంకో వాల్యూ ఎంత, మైనస్ 3 మైనస్ 1 బై 2. అంటే 1 మాత్రమే ప్లస్ ఆర్ మైనస్ 1 అండి. మైనస్ 3 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 1 మాత్రం ఒకసారి ప్లస్ 1 ఒకసారి మైనస్ 1 తీసుకుందాం. దట్ ఈస్ మైనస్ 3 ప్లస్ 1 అంటే మైనస్ 2, మైనస్ 2 బై 2 అంటే మైనస్ 1 వస్తుందండి, మైనస్ 1. మైనస్ 3 మైనస్ 1 అంటే మైనస్ 4, మైనస్ 4 బై 2 అంటే మైనస్ 2. అంటే ఇక్కడ నాకు మైనస్ 1 అండ్ మైనస్ 2 వచ్చాయండి. కాబట్టి దీన్ని బట్టి రూట్స్ అనేవి ఏం చెప్పొచ్చు, రూట్స్ రెండు కూడా రియల్ నెంబర్సే, బట్ ఎలా వచ్చినాయండి, డిఫరెంట్గా వచ్చినాయి. కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అని మనం మెన్షన్ చేసి ఫర్దర్గా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, మనకు వచ్చిన 2 రూట్స్ కూడా రియల్ అండ్ డిఫరెంట్ కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్గా వచ్చినాయండి, రియల్ అండ్ డిఫరెంట్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. కాబట్టి ఫార్ములా రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x అని మనం తీసుకుంటామండి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలోనే మనకు వచ్చిన వాల్యూస్ అయితే రీప్లేస్ చేద్దాం. c1 e పవర్ ఆఫ్ ఫస్ట్ రూట్ మైనస్ 1 తీసుకుందాం కాబట్టి m1 ప్లేస్లో మైనస్ 1 x ప్లస్ c2 e పవర్ ఆఫ్ m2 ప్లేస్లో అదర్ రూట్ మైనస్ 2 వచ్చింది కాబట్టి మైనస్ 2x. ఇది మన ఫైనల్గా ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో దాని యొక్క సొల్యూషన్ అండి. ఈ విధంగా మనం ఈ సెకండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది కంప్లీట్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్.